శివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపాలు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మత పండుగలలో శివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి అని మనం జరుపుకుంటాం. శివుడు ఈరోజు లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో ఉన్నది. అలానే ఆదిదేవుడు నీలకంఠునిగా మారిన రోజు ఈరోజు. అలాగే ఆ మహాదేవుడు చంద్రశేఖరుడు అయిన రోజు కూడా ఈరోజు. అలానే మృత్యుంజయ మంత్రం ఆవిష్కరణ జరిగిన రోజు కూడా ఈరోజు. అలాగే పరమేశ్వరునితో పార్వతీదేవికి కళ్యాణం జరిగిన రోజు కూడా ఈ మహాశివరాత్రి రోజు. ఇంత గొప్పదైన ఈ రోజున మనం ఆ పరమేశ్వరుణ్ణి ఒక్కసారి ఓం నమ శివాయ అని ఒక్కసారి శివ పంచాక్షరి పలికినా చాలు, సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే ఆయన మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షియ మామృతాత్ అని ఒక్కసారి పలికినా చాలు, సమస్త పాపాలు తొలగిపోతాయి. అయితే ఈరోజు ఎర్రటి ప్రమిదల్లో దీపారాధన జరిగితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఆ పూజా విధానాన్ని తెలుసుకుందాం. మహాశివరాత్రి ఈ రోజున సాయంత్రం స్త్రీ స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి ఆ రోజు సాయంత్రం ప్రదోష సమయంలో అంటే 6 గంటల ప్రాంతంలో పుణ్య స్త్రీలు ఎర్రటి పువ్వులను శిరస్సున ధరించి నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని ఎర్రటి ప్రమిదలు శుభ్రం చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే మీకు నచ్చిన రుద్రాక్ష ధరించాలి. ఆ తరువాత పూజా మందిరంలో శివపార్వతులు ఇద్దరికీ గంధము కుంకుమ సమర్పించి తాంబూలాలను సమర్పించాలి. ఆ తరువాత ఎర్రటి ప్రమిదలు 3 ఒత్తులు కలిపివేసి నువ్వుల నూనె వేసి దీపం యొక్క ముఖం పడమర దిక్కున చూసేట్టుగా ఆ 2 దీపాలను వెలిగించాలి. ఆ తరువాత ఆ పార్వతీ పరమేశ్వరులను బిల్వదళాలతో పూజించాలి. ఈ దీపాలను వెలిగించి ఓం నమ శివాయ అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తి సిద్ధిస్తుందని విశ్వాసం. అలాగే ఇలా దీపాలు వెలిగించడం ద్వారా మీకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తుంది. ఎర్రటి ప్రమిదలను తీసుకొని దూదితో 5 ఒత్తులు చేసి 5 ముఖాలలోనూ ఆ ఒత్తులు చేసి దీపాలను వెలిగించవచ్చు. పంచహారతిగా వెలిగించే దీపాల ద్వారా సకల దేవతలను తృప్తిపరిచే విధంగా ఉందని పండితులు చెబుతున్నారు. శివరాత్రి రోజు సాయంత్రం వివాహం కాని వారు నిష్ఠతో శివునికి దీపాలు వెలిగిస్తే గుణవంతుడైన భర్త లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వివాహమైన స్త్రీలు ఈ దీపాన్ని వెలిగిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తం, వివాహం కాని వారు వెలిగిస్తే వారికి గుణవంతుడైన భర్త లభిస్తాడు. అదేవిధంగా దేవాలయాలలో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయిస్తే ఈతి బాధలు దారిద్రాలు తొలగిపోతాయని నమ్మకం. ఆలయాల్లో శివ కళ్యాణము 108 బిందెలతో రుద్రాభిషేకము చేయిస్తే ఒక అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా శివరాత్రి రోజున దీపం వెలిగించడం వలన విశేషమైన పుణ్య ఫలితాలను పొందుతారు.